అది చాలా పెద్దది వాడికన్నా నీది చిన్నది అంటే వేరే వాళ్ళ పనిలో ఏలు పెట్టి మరి వాసన చూస్తామన్నట్టు ఇది చిన్న పిల్లలకు ముసళ్ళకు అర్థం కాదు నాలాంటి ఎదవలకు నాలాంటి మూర్ఖులకు మూవీ ఒక 25 minutes కోసము సాంగ్స్ కోసము ఒక యావరేజ్ మూవీ అని నేను చెప్తాను. ఇండస్ట్రీ చేసా ఎందుకు చేస్తామో తెలియదు అన్న ఇవే ఎందుకు చూస్తున్నామో తెలియదు. ఈ సినిమా చూసిన తర్వాత ఉపేంద్ర గారు వన్ మనిషి అని చెప్పొచ్చు భయ సినిమా నిజంగా భయ ఇంటెలిజెన్స్ గా చూసుకుంటే సినిమాకి 5కి 4 ఇస్తారు మూర్ఖులు అయితే 5కి 5 ఇస్తారు భయ సినిమాకి రేటింగ్ ఏమి ఇవ్వలేను బట్ మనకు ఉపేంద్ర గారి యాక్టింగ్ కోసము మూవీ ఒక 25 minutes కోసము సాంగ్స్ కోసము ఒక యావరేజ్ మూవీ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఎందుకు యావరేజ్ అంటే ఇప్పుడు మనకు స్క్రీన్ ప్లే అంత ఏం లేదనమాట కైండ్ ఆఫ్ మనకు వచ్చేసి అర్థం కాకుండా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ అంటే ఆయన చెప్పారు ఇప్పుడు మెటఫారికల్ గా ఉంటుంది మనం డీకోడ్ చేయాలి అని కానీ ఆ విధంగా కూడా లేదనమాట ఒక 10 to 15 years బ్యాక్ ఓల్డ్ స్క్రీన్ ప్లే ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది బట్ స్టిల్ కాన్సెప్ట్ బాగుంది. ఫస్ట్ 15 minutes ఎంట్రన్స్ కావచ్చు అండ్ లాస్ట్ 15 minutes లైక్ మనకు కంక్లూజన్ కావచ్చు అవి పర్వాలేదు అనమాట అండ్ సాంగ్స్ బాగానే ఉంటుంది సో వాటి కోసం వచ్చి పాత ఉపేంద్ర గారిని మనం చూసామంటాం. ఇప్పుడు పాత ఉపేంద్ర గారు లేదు కొత్త ఉపేంద్ర గారు లేరు ఉపేంద్ర గారు అంటేనే ఎక్సలెంట్ అనమాట ఆయన కాకపోతే ఈ మూవీ అనేది ఆయన మార్క్ మిస్ అయింది. డెఫినెట్లీ ఆయన ప్రీవియస్ మూవీస్ రా ఉపేంద్ర లేకపోతే ఓం ఇలాంటివన్నీ ఎలా ఉంటాయో హీస్ గోయింగ్ టు గివ్ కమ్ బ్యాక్ డెఫినెట్లీ. సినిమాకు మీరు రేటింగ్ అనేది రేటింగ్ అనేది కాదు పర్లేదు బ్రో పర్లేదు ఇబ్బంది నవ్వొచ్చేలాగా క్రాంకీగా చెప్తారు ఎక్కడ లెక్చర్ ఇచ్చినట్టు ఉండదు ఎక్కడ మీకు ఏదో మెసేజ్ ఇచ్చేసినట్టు ఉండదు. జనరల్ గా ఆయన సినిమాలో ఎట్లుంటదంటే ఈ బూతులతో స్టోరీని కన్వే చేసుకుంటూ పోతాడు కానీ మంచి పాయింటే చెప్తాడు కానీ బూతులతో కన్వే చేసుకుంటూ పోతాడు. మనం లాస్ట్ టైం సెటరికల్ గా మాట్లాడడం ఆయనకు అలవాటు. సో సెటరికల్ గా మీకు ఏమైనా అనిపించింది అయితే సినిమాలో? రెండు ఉన్నాయండి బూతులు సెటైర్ బూతులు అయితే లేవు సార్ దీంట్లో అందుకని లేడీస్ కూడా చూడొచ్చు ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు మీరు ధైర్యంగా చూడొచ్చు. సెటైరికల్ కంటే ఉన్నాయండి పొలిటీషియన్స్ మీద సెటైరికల్ ఉంది వాళ్ళు తీసుకునే చట్టాల మీద సెటైరికల్ ఉంది యుద్ధాల మీద సెటైర్ ఉంది హంగర్ ముఖ్యంగా మన మీద సెటైర్ ఉంటుంది అనమాట మనం ఎట్లాగా మనతో ఇంటరాక్ట్ అవుతున్నాము టైం ఎట్లా వేసి అట్లా కొన్ని ఉన్నాయి అని చెప్పేస్తే మీకు స్పాయిలర్స్ కింద ఉంటుంది. పాత ఉపేంద్ర గారు మనకు రా ఉపేంద్ర ఆ స్టైల్ ఆ లెవెల్ కనబడింది సినిమాలో మీకు స్క్రీన్ ప్లేలో టెక్నికల్ గా స్క్రీన్ ప్లేలో కానీ సెటైర్ వేయడంలో కానీ కనబడిందండి. కాకపోతే ఇష్యూస్ మీద ఆయన ఇచ్చే కామెంటరీ కొంచెం ఇంకా కొంచెం ఆయన మెచ్యూర్డ్ గా ఉందని అనుకోవచ్చు బాగుంది. అంటే ఈ సినిమా 90s వాళ్ళకైతే చాలా మందికి ఉపేంద్ర గారు అంటే ఐడియా ఉంది బట్ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఈ సినిమా అంటే నచ్చుతుందా? నేను యాక్చువల్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలు ఎలా ఉన్నాయంటే మీరు నెక్స్ట్ సీన్ చెప్పేస్తారు ఏమొస్తుందో మీకు నెట్ఫ్లిక్స్ అట్లా కూడా ఫార్వర్డ్ చేసేస్తాం మన సినిమాలు. సో ఈ స్క్రీన్ ప్లేలో ఏంటంటే అది ఉంటుంది జంపులు ఉంటాయి క్రాంకీగా ఉంటుంది మన క్యారెక్టర్ ఒకలా బిహేవ్ చేస్తుంది అనుకుంటే ఏదో సడన్ గా మారిపోతూ ఉంటుంది అరే ఎందుకు ఇలా జరుగుతుంది ఇవన్నీ ఉన్నాయి సో నచ్చుతుందని అనుకుంటున్నాను. బాలీవుడ్ వాళ్ళు ఫస్ట్ టైం ఉపేంద్ర గారిని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మేబీ ఈ సినిమాతో. బాలీవుడ్ లో ఈ సినిమా ఎలా ఆడుతుంది అనుకుంటున్నాను కొత్త అంటే ఉపేంద్ర అంటే మనకు ఐడియా ఉంది పక్క స్టేట్ లో కొంతమందికి అర్థం కాదు సో వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నేను బాలీవుడ్ లో పక్క స్టేట్ లో కూడా బాగుంటుందని ఎందుకు అనుకుంటున్నానంటే ఆయన ఫస్ట్ కన్నడలో తీసి మనకి రిలీజ్ చేసినప్పుడు కూడా మనం బాగా ఎంజాయ్ చేస్తాం. సో ఇప్పుడు బాలీవుడ్ లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అలాగే ఎంజాయ్ చేస్తారు ఏంటి ఇదేదో డిఫరెంట్ గా ఉంది అని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఉపేంద్ర గారు కంబ్యాక్ ఇచ్చారు 100% కంబ్యాక్ ఇచ్చారు. ఎంగేజింగ్ గా ఉందా ఎక్కడైనా బోరింగ్ అనిపించిందా? 1-2 చోట్ల ప్రతి సినిమాలో ఉన్నట్టు ఉండొచ్చు కానీ ఉన్న మీకు వెంటనే నెక్స్ట్ మంచి సీక్వెన్స్ వస్తుంది అన్నమాట. ఓవరాల్ గా మీరు సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు సాటిస్ఫైడా లేకపోతే ఎక్కడైనా డిసప్పాయింట్ ఉన్నారా? నేను ఓవరాల్ గా సాటిస్ఫైడ్ కానీ మీకు 4th వాల్ బ్రేక్ చేసి చాలా చోట్ల బ్రేక్ చేస్తారనమాట. అప్పుడు మనకు అనిపిస్తుంది క్లైమాక్స్ లో కూడా బ్రేక్ చేస్తారు అది చెప్పకూడదు అప్పుడు మనం ఒక సెకండ్ ఆలోచిస్తాము అంటే ఏంటి సినిమా అయిపోయిందా కాదా అని ఆ చిన్నది ఉంటుంది. ప్లాన్ చేస్తారా సినిమా ద్వారా? అయితే ఏమి ఇవ్వలేదండి దీంట్లో అయితే ఏమి ఐఎమ్ సాటిస్ఫైడ్. అన్నా యుఐ ఇస్ డేంజరస్ దెన్ ఏ అన్నారు నాది చాలా పెద్దది వాడికన్నా నీది చిన్నది నీది పెద్దదో ఆయన పెద్దదో తెలియదు నాదైతే చిన్నదనా సినిమా మాత్రం చాలా పెద్దదనా ఇది చిన్న పిల్లలకు ముసళ్ళకు అర్థం కాదు నాలాంటి ఎదవలకు నాలాంటి మూర్ఖులకు నీలాంటి పనికి మాలకి మాత్రం బాగా అర్థమవుతుందనా అలాంటి సినిమా తీసాడనా మన ఉపేంద్ర గారు వచ్చారు ఊపేశారు అంటే అసలు బాక్స్ ఆఫీస్ కి మీద దండయాత్ర చేస్తున్నానే జెండా ఊపేశాడనా ఆ రేంజ్ లో తీసాడు సినిమా మాత్రం. అండ్ ఒకటే చెప్తున్నానా ఒక మనం మన పని కంటే వేరే వాళ్ళ పనిలో ఏలు పెట్టి మరి వాసన చూస్తామన్నట్టు చాలా క్లియర్ కట్ గా చూపించారన్న. ఇలాంటి స్టార్ ఇలాంటి సినిమాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్ లో తీసాడన్న సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఒకటే చెప్తున్నా ఇలాంటి సినిమాలకు నేను రేటింగ్ ఇట్లా ఇస్తా తెలుసా నువ్వు ఇంటెలిజెంట్ కదా అన్న నువ్వు ఎంత ఇస్తావు 5కి 4 ఇస్తావు నేను మూర్ఖుడిని 5కి 5 ఇస్తాను ఎందుకంటే అంత బాగుంది సినిమా. సో ఒకటే చెప్తున్నా నువ్వు మూర్ఖుడు అయితే జస్ట్ 5 minutes కూర్చుంటావు
లేదంటే సినిమా మొత్తం కూర్చుంటాం. కానీ ఇంటెలిజెంట్ అయితే ఆ టైటిల్ కార్డ్ నుంచే నేను వెళ్ళిపోతున్నారా ఇటు నుంచి అనుకుంటా సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తావు. సో వెళ్ళండి, ఓపికగా చూడండి. నేను మాత్రం 15,000 అయినా పర్లేదు, ఈరోజు నైట్ కి మాత్రం నేను తీసుకొని వెళ్ళిపోతా, టికెట్ తీసుకొని వెళ్ళిపోతా ఈరోజు నైట్ కి. ప్రతి ఒక్కరు మళ్ళీ వెళ్తా అన్న, 15,000 పెట్టైనా సరే ఈ రోజు అనుభవిస్తా, సినిమా మొత్తాన్ని నేను అనుభవిస్తా. చాలా బాగుంది నా సినిమా మాత్రం. ఎంగేజింగ్ ఉన్న లాగులు ప్యాంట్లు ఏం లేవు, సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. కొత్త కాదు, ఉపేంద్ర ఈస్ వన్ అండ్ ఓన్లీ రియల్ స్టార్, సూపర్ స్టార్, పాన్ ఇండియన్ స్టార్. కంబ్యాక్ కాదు అసలు, హిస్టరీ మేకింగ్ కంబ్యాక్ ఇది. పాన్ ఇండియా లెవెల్ ఉపేంద్ర గారు ఇప్పుడు స్టార్ లెవెల్ లో ఉపేంద్ర గారు ఊపేశారు. ఇప్పుడు యంగ్స్టర్స్ కి కాంపిటీషన్ వచ్చారంట. వరల్డ్ అలాంటి ఇలా లేదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నారో వాళ్ళందరికీ కాంపిటీషన్. సినిమా మీకు సాటిస్ఫైడ్ కాదు అసలు, ఫుల్ మీల్స్ పెట్టేసారు. ఇంకోసారి వెళ్దాం అనుకుంటున్నా కదా అన్న. ఓకే అన్న, ఒక విషయం చెప్పన్న, ఫ్యామిలీతో వెళ్ళొచ్చా? ఫ్యామిలీతో వెళ్ళొచ్చా? అంత బూతులేం లేవు, బట్ అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకునే గుణం ఉండాలి. నన్ను నాలుగెవరే అర్థం చేసుకోలేదు, అలాంటి సినిమాని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారో మీకు తెలియాలి. అంటే ఓవరాల్ గా మీకు నచ్చింది అంటున్నారా, నచ్చలేదు? చాలా బాగుందనా, చాలా 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 బాగుంది సినిమా. సూపర్ హిట్ చేస్తాం, ఎందుకు చేస్తామో తెలియదు. ఆల్ ఓవర్ ఇండస్ట్రీ హిట్ చేసా, ఎందుకు చేస్తామో తెలియదు అన్న. ఇవే ఎందుకు చూస్తున్నామో తెలియదు, ఎందుకు హిట్ చేస్తామో తెలియదు అన్న. ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది, కానీ అర్థం కాకుండా ఉంటది. కానీ కరెక్ట్ కూర్చోండి అర్థమై ఉంటది. కానీ మినిమం బాహుబలి ఇప్పుడు ఏ పార్ట్ 2 అయినా, ఈ బాహుబలి అని కాదు, ఏదైనా పార్ట్ 2 అని వస్తుంది కదా. ఈ ఉపేంద్ర రియల్ స్టార్ ఉపేంద్ర సినిమాకి ఒకటే సినిమా, కానీ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చూసినా సినిమానే అన్న. ఒక్కసారి వినండి, కరెక్ట్ కూర్చోండి. సినిమాలో మెయిన్ చాలా మందికి ఏం అర్థం కాదు, నాకు అర్థమైంది. విలనిజం గాడు అంటే మనలో ఇన్నర్ ఫీలింగ్ ఉంటది కదా, 2 రకాలు ఉంటది, మంచిది ఉంటది, చెడ్డగా ఉంటది. కానీ ఈ సొసైటీలో చెడ్డ వాడిని ఎక్కువ నమ్ముతారు, మంచి వాళ్ళని చంపేస్తారని చెప్పి సినిమా పాయింట్ అన్న. అది నేను చెప్పడం రివీల్ తప్పు, బట్ ఓవరాల్ గా సినిమా అయితే అదే పాయింట్. ఇప్పుడు నేనైతే సూపర్ స్టార్ ఫీలింగ్ అయినా, ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ నేను వర్క్ చేస్తున్నా కాబట్టి, నాకే ఇంత డైరెక్టర్ కాబట్టి ఆలోచిస్తుంటే నాకు దొరికింది. మనలాంటి ఇంకా కామన్ ఆడియన్స్ అయితే పిచ్చి లేచిపోతే, బ్యాన్ లేచిపోతే అది కూడా చూపిస్తాడు. ఆఖరికి యుఐ ఉపేంద్ర అన్న పిచ్చపోలను కూడా వదిలేడు అన్న సినిమాలో, అల్లని కూడా వదిలేడు, అల్లని కూడా చూపించిన. ఆ క్రియేటివ్ మైండ్ ఆయనకే అర్థం కాదన్న. అన్న ఉపేంద్ర అన్న నీ కాల కదన్న, వేరే పార్ట్ నీ దండం పెడతా అన్న. ఇంకొకటి అర్థం చేసుకోండి, నీ దేనికి చెప్తున్నా దానికి అర్థం, దండం పెడతాను, దానికే పెడతా అన్న నేను కూడా. బ్లాక్ బస్టర్ త్రూఅవుట్ మూవీ ఒకటే మాట చెప్తున్నా, వేరే లెవెల్ ఉంటుంది. 4-5 టైమ్స్ చూసినోనికి అయితే బా ఏం సినిమా అని ఆయన అంటాం, పిచ్చి లేచిపోయి రావాలన్న, తప్పదు. పైసలు చదువుకున్న వాళ్ళకి అర్థమైతే డైలాగ్ ఉంటుంది, వాళ్ళకి అర్థమవుతుంది. కింది స్థాయి మళ్ళీ కింది సాంగ్ చూపించింది మళ్ళీ, అట్లా అంటాం మేము అని చెప్పి. ఓకే, ఫ్యామిలీతో వెళ్ళొచ్చా సినిమాకి? సినిమా ఫ్యామిలీతో రాలేమన్నా, రాలేదు. ఎవరాలుగా మీకు నచ్చింది? నాకు నచ్చింది. నమస్తే. యూఐ మూవీ ఎలా అనిపించింది? నా యూఐ సినిమా చూస్తే మాత్రం మైండ్ బ్లో అయిపోయింది. ఏం తీసిన సినిమా, ఉపేంద్ర కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా చూస్తున్న మాత్రం ఉపేంద్ర కెరియర్ లో మంచి సినిమా. ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ చేయడం ముందుగా హ్యాస్ డైరెక్షన్ 9 years తర్వాత కంబ్యాక్ అని చెప్పొచ్చు. డైరెక్షన్ లో మంచిగా చేసిండు. ఆ డ్రెస్సింగ్స్ కానీ స్టైల్స్ కానీ చాలా బాగున్నాయి. అసలు ఆ సినిమా చూస్తే మాత్రం ఇచ్చి పడేసిండు. కన్నడలో ఎంత బ్లాక్ బస్టర్ కొట్టి, మా తెలుగులో అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ప్యాన్ సినిమా వచ్చింది కాబట్టి మనం సంతోషపడాలి. ఎందుకంటే 90s ఉపేంద్ర మనకు కనబడ్డాడు ఈ సినిమాలో, కనిపించింది ఆయన గెటప్స్ తోడి దాంతో. కాకపోతే అంటే మళ్ళీ కూడా ఇంకా బాగా రావాలి, ఆయన సినిమాలు తీయాలి, ఇంకా మంచి తీయాలి. మళ్ళీ మనం ఇంకా పాత ఉపేంద్ర ఎలా ఉన్నాడో, ఉపేంద్ర గారు డైరెక్షన్ వైజ్ వెళ్తే బాగుంటారు అనుకుంటున్నారా, లేకపోతే యాక్టింగ్ చేస్తే బాగుంటారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ సినిమా చూసాక ఉపేంద్ర గారు డైరెక్షన్ చేసినా బాగుంటాడు, హీరోలుగా చేసినా బాగుంటాడు. అంటే 2 క్యారెక్టర్లు బాగా చేస్తాడు ఆయన. అంటే అప్పట్లో నేను ఒకటి చెప్తున్నా, ఏమనుకో చెప్పొచ్చా అంటే అప్పట్లో రాజశేఖర్ సినిమా ఓం అని సినిమా తీసి, అంటే మేము చిన్న గుణం వచ్చినప్పుడు. ఓకే, ఓవరాల్ గా ఇది ఇండియా ఆడియన్స్ నచ్చుతుంది అంటారా? అంటే ఇది అర్థం చేసుకోవాలి సినిమా. మెయిన్ థింగ్ ఏంటంటే పబ్లిక్ లో అర్థం కావాలి. అర్థమైనా అర్థమైతే సినిమా, అర్థం కాదు. ఒకటే చెప్తున్నా, ఈ జనరేషన్ 2020 కిడ్స్ వీళ్ళకి ఈ సినిమా అర్థం అవుతుందా? 90s కిడ్స్ అయితే ఉపేంద్ర అంటే క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఆ లెవెల్ ఫ్యాన్స్ అవుతారా? అన్న ఎప్పుడైనా ఉపేంద్ర స్టార్ అయినా, ఎప్పుడు తగ్గడైనా, ఎప్పుడైనా సూపర్ అయినా, ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఇంకెక్కువ ఫ్యాన్స్ పెరుగుతాం. సినిమా మీకు త్రోట్ ఎంగేజింగ్ అనిపించిందా, ఎక్కడైనా లాగ్ అనిపించిందా? అంటే ఆయన సినిమాలో ఒక డిఫరెంట్ ఉంటే, ఒక స్టైల్ ఒక డిఫరెంట్ ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి, అంతేగాని ఇంకేముంటది. డిఫరెంట్ సినిమా. ఓం సినిమా యూఐ సినిమా టైటిల్ ఆ టైటిల్ దగ్గర సినిమా బాగుంది. బ్లాక్ బస్టర్ 5-4.